ఈరోజు మనము గౌతమ బుద్ధుని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాము. జేతవనంలో గౌతమ బుద్ధుని మీద కొంతమంది కుట్ర పన్నుతారన్నమాట. ఏమని కుట్ర పన్నుతారంటే ఆయనకు చెడు ఆయన పేరు పోగొట్టాలి, చెడుగా చేయాలి అనేటువంటి కుట్ర పన్నుతారన్నమాట. దానిలో భాగంగానే వాళ్ళు సుందరి అనేటువంటి ఒక వేశ్యను మాట్లాడి, ఒక అమ్మాయిని మాట్లాడి చెప్తారన్నమాట. చెప్తే ఆమె ఏం చేసేదంటే సాయంత్రం పూట చక్కగా అలంకరించుకొని ఉదయాన్నే వాడిపోయిన ముఖంతో బయటికి వచ్చేదన్నమాట జేతవనం నుంచి. సాయంత్రం పూట జేతవనం దిశగా వెళ్ళేది, ఉదయాన్నే అక్కడి నుంచే వచ్చేదన్నమాట. చూసిన వాళ్ళు అడుగుతారు కదా, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను తథాగతుని దగ్గర నుంచి వస్తున్నా అని ఆమె చెప్పేదన్నమాట. ఇవన్నీ తెలిసినా కానీ గౌతమ బుద్ధుడు నిశ్శబ్దంగా ఉంటాడన్నమాట. ఆ విధంగా జరుగుతున్నప్పుడు కాలం గడిచిపోతూ ఉంటుంది కదా, కాలం ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు కాబట్టి కొద్ది రోజులకు ఆ సుందరి అనే అమ్మాయిని ఎవరైతే మాట్లాడరో, చెడు ప్రభావం చేయాలని మాట్లాడి ఉంటారో వాళ్ళే ఆమెను పురమాయించి చంపించేస్తారన్నమాట, హత్య చేయిస్తారు. ఇది న్యాయశాస్త్ర కోవిదుల దగ్గరికి వెళ్తుందన్నమాట. వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే చంపించారో వాళ్ళందరినీ పట్టుకొని చెరసాల్లో వేసేస్తారన్నమాట. చెరసాల్లో వేసేసినప్పుడు అప్పుడు గౌతమ బుద్ధుడు దగ్గరికి వెళ్తారన్నమాట. ఈమె నీ గురించి ఇంత దుష్ప్రచారం చేసింది కదా, మీరేమంటారని. అప్పుడు ఆయన ఒకటే మాట అంటాడన్నమాట, మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ నిశ్చలంగా ఉండాలి, ఎక్కువ ఓవర్గా రియాక్ట్ కాకూడదన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఇతరులకు మంచి చేయాలి, చెడు చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి అని ఒక సమాధానం చెప్పాడన్నమాట. దీనితో మనకు తెలిసినటువంటి మొరలు ఏంటంటే, ఎటువంటి పరిస్థితులైనా మనం ధర్మం వైపు నిలబడితే అది ఖచ్చితంగా మనకి విజయాన్ని చేకూరుస్తుందని అర్థం అన్నమాట. థ్యాంక్ యూ.